హలో రే స్పూను. నా పేరు ఎలా తెలుసు? ప్రతి డబ్బాలోనూ ఓ స్పూన్ ఉంటుంది కదరా, ఆ డబ్బాకివ్వు. పేరు? నా పేరు క్రాంతి. ఏం పని? వాణ్ణి చంపాలి. రాంగ్ నంబర్. ఎవరది? రాంగ్ నంబర్ అండి, రాంగ్ నంబర్. మళ్ళీ ఆ రాంగ్ నెంబర్ ఏమో చూడు. నాకు రాంగ్ నెంబర్, మీకు కరెక్ట్ నెంబర్. తీసుకోండి తీసుకోండి. ఎవరు నువ్వు? రే డబ్బా, నీ చావు దగ్గర పడింది. ఇంకొక 24 గంటల్లో నీ బాడీని 24 ముక్కలు చేసి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ముక్కలు తగలబెడతాను. ధైర్యం ఉంటే గవర్నమెంట్ నీ చేతుల్లో ఉందిగా, తప్పించుకోరా. ఏమంటాడు బాబు? నన్ను 24 గంటల్లో 24 ముక్కలు చేసి 24 జిల్లాల్లో దహనం చేస్తారట. ఎంత అదృష్టవంతులు బాబు. మహామహులందరినీ ఒక్కొక్కడిని ఒక్కొక్క జిల్లాలోనే దహనం చేశారు. మిమ్మల్ని ఒక్కడిని 24 జిల్లాల్లో దహనం చేస్తానంటే ఎంత పుణ్యాత్ములండి మీరు. కమిషనర్ కి ఫోన్ చేయి. సార్ మీకు ఫోన్. హలో. నన్ను 24 గంటల్లో చంపుతానని ఆ క్రాంతిగాడు ఫోన్ చేశాడు. నేను డాడీ దగ్గరికి బొంబాయి వెళ్ళిపోతాను, ఎయిర్పోర్ట్ దాకా సెక్యూరిటీ ఇవ్వమంటే కదలడానికి వీలేదంటే కమిషనరు. చెప్పు, నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని. కమిషనర్కి ఇవ్వమనండి. కమిషనర్కి మాట్లాడు. హలో, అతన్ని బాంబేకి పంపమనండి. అతన్ని బాంబే పంపించు. సార్, అతను బయటికి వెళ్తే ప్రమాదం సార్. చెప్పింది వినమనండి. చెప్పింది విను. కాదు సార్, ఎంత సెక్యూరిటీ ఉన్నా కార్ను గుర్తుపడతారు. బ్లాస్ట్ చేసే ప్రమాదం ఉంది. తీసుకోండి. అందుకే ఆ కారులో ఎవరూ లేకుండా ఖాళీ కారు పంపించు. దాంతో పాటు ఫుల్ సెక్యూరిటీ కూడా పంపించు. మరి చిన్నబాబుని ఆటోలో ఎయిర్పోర్ట్ కు పంపించు. ఆటోలోనా? ఎస్, అదే సేఫ్టీ. ఆటోలో బంగారు బాబు పెడతారని ఎవ్వరూ అనుకోరు. ఎయిర్పోర్ట్ దగ్గర మాత్రం సెక్యూరిటీ ఫుల్ గా పెట్టించు. మధ్యలో సెక్యూరిటీయే వద్దు. ఓకే? డూ వాట్ ఐ సే. ఏ సీఎం, నన్ను ఆటోలో వెళ్ళమంటావా? నేను ఆటోలో వెళ్తే వాట్ అబౌట్ మై స్టేటస్? స్టేటస్ అనుకుంటే చస్తావు. ఇదే సేఫ్టీ. వెళ్ళు. చూడు, నన్ను ఆటోలో వెళ్ళమంటున్నాడు. వెళ్ళండి బాబు. నువ్వు రా కూడా. నేను మీరు ఆటోలో ముందుండండి, నేను వెనకాల మెల్లిగా సైకిల్ మీద వస్తాను. ఏర్పాట్లు చేయి. హలో కమిషనర్, నేను సీఎం అని మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబుని ఆటోలో పంపించమని చెప్పాను. అవును. ఇప్పుడు అలా కాదు, క్రాంతి నాతో అలా చెప్పించాడు. వాడు నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు. చూడు, బాబుని ఇల్లు కదలనివ్వద్దు. మీరు సైలెంట్ గా మా ఇంటికి వెంటనే ఫుల్ ఫోర్స్ తో వచ్చేయండి. ఓకే? ఆల్రెడీ ఫుల్ ఫోర్స్ తో వచ్చాను సార్. పిచ్చి సీఎం, ఈ ఇంటి నుంచి మాతో తప్ప టెలిఫోన్లో ఎవరితోనూ మాట్లాడలేదు. ఫోన్స్ బయట నుంచి వస్తాయి, అది మా టెలిఫోన్ ఆపరేటర్ ద్వారా. క్రాంతి, ఇది చాలా అన్యాయం. చట్టాన్ని నీ చేతుల్లో తీసుకుంటున్నావు. ఆ చట్టం ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనా? మీ చేతుల్లో ఉంటే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని నా చేతుల మీదుగా బంగారు బాబును చంపిస్తావా? ఏ, వాడు చస్తే దేశానికి లోట? కాకపోవచ్చు, కానీ హత్య చేయడం నేరం. అది బంగారు బాబును చంపబోయేటప్పుడే తెలిసిందా సీఎం? పట్ట పగలు అందరి కళ్ల ముందు ఒక స్టూడెంట్ ని హత్య చేసినప్పుడు అది నేరం అనిపించలేదా?
ఆ స్టూడెంట్ను కన్న తల్లి బంగారు కోటయ్య పెళ్ళాం కాదు కనుక కాలేజీలో చదువుకుంటున్న ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే అది నేరం అనిపించలేదా సీఎం? ఆ పిల్ల బంగారు కోటయ్య పెళ్ళాం కన్నది కాదు కనుక తన ఇంటి ముందే ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తే అది నేరం అనిపించలేదా సీఎం? వాడు బంగారు కోటయ్య పెళ్ళాం తమ్ముడు కాదు కనుక ఇంకా ఎన్ని చెప్పమంటారు సీఎం? పోలీస్ డిపార్ట్మెంట్ నొకడికి, సెక్రటేరియట్ నొకడికి కాంట్రాక్ట్ ఇచ్చేసి హ్యాపీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాడిని శిక్షించే ధైర్యం మీకుందా? ఒకవేళ మీకున్నా కూడా సాక్ష్యం చెప్పే దమ్ము ఎవరికుంది? నాకుంది సీఎం. చెయ్యని హత్యకు శిక్ష పడింది. ఇప్పుడు ఈ హత్య చేసి ఆ శిక్షకు న్యాయం చేకూరుస్తాను. సార్, మీకు ఆత్మసాక్షి ఉంటే, నేను చెప్పింది న్యాయం అనుకుంటే మీరు మనిషి కండి, ప్రజల మనిషి కండి. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలే నియంతలని. ప్రజల కోసం బ్రతకండి, ప్రజల కోసం చావండి. నిన్నంత తేలిగ్గా చంపండి.